వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని పరిషత్ సర్వసభ్య సమావేశానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రామయ్యపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా త్వరలో భారీ ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని, తద్వారా వెనుకబడ్డ కందుకూరు నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. గుడ్లూరులో ట్రాఫిక్ సమస్యపై పోలీసులను దృష్టి పెట్టాలని సీఐ మంగారావుకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎక్కడ నీటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తాగునీటి పథకాలకు సంబంధించి బోర్లు, మోటార్లు రిపేర్లు వచ్చినా విద్యుత్ సమస్యలు ఎదురైనా నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించాలని మంత్రి నారా లోకేష్ ఆశయాలకు ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఎంపీపీ పులి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు, తహసీల్దార్ స్వర్ణ, సిఐ మంగారావు, కృష్ణమోహన్, పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. దీని అవసరం ఉందో గమనించి మీరందరూ కూడా వారికి ఏ విధంగా అవి విశ్లేషణ చేయించుకోవాలో మీరందరూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో హార్టికల్చర్ అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి. అందరూ కూడా వీటన్నింటినీ గమనించి ఏవైతే ఈ ప్రభుత్వంలో మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ మొత్తం కూడా రైతులకు అవగాహన కలిపేయాలి. అలాగే కౌలు రైతులు చాలా ఇష్యూ ఉంది. గవర్నమెంట్ లో ఏదైనా మనకి వర్షాలు వచ్చేసి ల్యాండ్స్ లో క్రాప్ ఎఫెక్ట్ అయితే ఆ రోజు వాళ్ళు మేము ఈ క్రాప్ చేయించుకోలేదు, మాకు రాలేదని చెప్పి అందరినీ మిమ్మల్ని నన్ను కూడా తిట్టే పరిస్థితులు, ఆ పరిస్థితి రాకుండా కౌలు రైతులకి ఏ విధంగా కౌలు సర్టిఫికేట్ ఏదైతే మీరు వాళ్ళకి కూడా అవగాహన కార్యక్రమం కల్పించకపోతే మళ్ళా కూడా కౌలు రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. మా సొంత గ్రామాల్లో కూడా ఎవరైతే కౌలు రైతులకి వ్యవసాయం చేసేది ఒకరికి బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఒకరికి వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మనం కూడా ఎవరైతే రైతులు అసలైన వ్యవసాయం చేసే రైతులకి గవర్నమెంట్ నుంచి ఇచ్చే బెనిఫిట్స్ అందేలాగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి, అలాగే పెద్ద సమస్య గ్రామాల్లో నిన్నే రెవెన్యూ మంత్రి గారు కూడా కలవడం జరిగింది. నా సొంత పని ఉంటే రీసర్వే అని చెప్పి అవసరం లేకుండా తొందరగా అంటే ఒక గ్రామంలో రీసర్వే చేయాలంటే ఆ గ్రామానికి కనీసం కొన్ని నిలబెట్టే పరిస్థితులు అన్ని సర్వే నెంబర్లు క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని రైతు అలా గ్రామాల్లో గ్రామ సభ పెట్టి ఆ తర్వాత దాన్ని ఆన్లైన్ ఎక్కిస్తే సమస్యలు వచ్చేయాలి. ఈ రోజు గ్రామాల్లో పోతే ఒక రైతుకి ఎక్కువ పడిన వాళ్ళు హ్యాపీగా ఉన్నాడు, ఒక రైతు ఏమో తక్కువ పడిన వాళ్ళు సమస్యలు, ఈ పెద్ద సమస్యలు దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే దాన్ని కూడా త్వరితగతిలో గ్రామ సభలు పెట్టి ఏవైతే ఈ తప్పులు కరెక్ట్ కాబడిన ఈ భూ రీసర్వేలు కూడా మళ్ళా ఆ కార్యక్రమం కూడా రెవెన్యూ శాఖలో జరుగుతుంది. ఎవరు కూడా దాన్ని ఆందోళన పడాల్సిన అవసరం కూడా రైతు సోదరులకి. అలాగే ఈరోజు నాకు చెప్పారు హౌసింగ్ డిపార్ట్మెంట్, దాని గురించి లోతుగా పోయి రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు పాత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అనేక లేఅవుట్లు వేశారు, ఎక్కడా కూడా దాంట్లో 10% కూడా కన్స్ట్రక్షన్ జరిగిన పరిస్థితి. అంటే ఒక స్కీమ్ గవర్నమెంట్ ఒకటి లాంచ్ చేస్తే దాంట్లో అందరూ కూడా నాకు కావాలనే పరిస్థితులు, కానీ గత ప్రభుత్వంలో ఒక స్కీమ్ అది గ్రౌండ్లోకి వస్తే దాంట్లో కనీసం 10%, 15% కూడా ఫిల్లింగ్ కాలేదంటే ఆ ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలు ఏ విధంగా ఉండేది మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. హౌసింగ్ అధికారులు కూడా చెబుతున్నాం, 2014-19 మధ్యలో ఎవరైతే కాలనీ హౌసులు కట్టుకొని అమౌంట్కి ఇబ్బంది పడ్డారో మా శాసనసభ్యులందరం కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చింది. ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో మీరు మళ్ళా వాళ్ళకు కూడా ఆంక్షలు పెట్టి వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎవరందరూ కూడా మీరు ఎవరికైతే ఏదైతే పేపర్ షార్ట్ ఫాల్ అన్నీ కూడా వర్కౌట్ చేసేసి ఆ అమౌంట్ ని వాళ్ళకి ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే నాడు నేడు మీరు ఈరోజు స్కూల్స్ డెవలప్ చేయాలి. ఎవరైతే వస్తామో అధికారులకు వస్తామో దాన్ని డెవలప్ చేయడానికి దాన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు లోకేష్ బాబు గారు ఆ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు, దానిలో కూడా చాలా ప్రక్షాళన తీసుకొని రావాలని చెప్పి ఎక్కడ కూడా బొమ్మలు పిచ్చి లేకుండా బ్యాగుల మీద అలాగే స్కూల్స్ మీద ఆలోచన లేకుండా ఎక్కడ కూడా నాకు బొమ్మలు అవసరం లేదని చెప్పి అలాగే దీన్ని ప్రక్షాళన చేయాలి ఈ వ్యవస్థని చెప్పి అనేక కొత్త కార్యక్రమాలు కూడా తీసుకోబోతారు. ఇప్పుడు ఏవైతే మీరు గతం ప్రభుత్వంలో చేసిన వర్కులు ఇన్కంప్లీట్ గా ఉంటాయో అవన్నీ కూడా త్వరితగతిన ఇప్పుడు గుడ్లూరు హై స్కూల్ అని చెప్పారు. ఆ స్కూల్స్ కూడా బిల్లు అయితే
నాకు తెలిసి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పడుతుంది, బ్యాలెన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నా. మీరు అందరూ కూడా కాంట్రాక్టర్ని పిలిపించి, నేను కూడా పిలిపిస్తాను, మీరు గట్టిగా వాళ్ళ చేత పని చేయించి అవి కూడా